కాదు, ఇప్పుడు ఫోన్ మోగిందంటే అది డేంజర్ బెల్. అయితే ఇదంతా మనకు కాదు, ఫోన్ ట్యాపింగ్లో బుక్ అయిన వారికి ఈ భయమంతా. నాడు గుట్టుగా సాగిన ఈ అక్రమ నిఘా వ్యవహారం ఇప్పుడు గులాబీ కోట పునాదులనే కదిలిస్తోంది. ఇన్నాళ్ళు ఒక లెక్క, తాజాగా మరో లెక్క. అధికారుల అరెస్టులతో మొదలైన ఈ ట్యాపింగ్ టెర్రర్ ఇప్పుడు ఏకంగా రాజకీయ బాస్ల మెడకు చుట్టుకుంటోంది. హరీష్, కేటీఆర్ల విచారణ జస్ట్ టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఆపరేషన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆ బిగ్ బాస్ ఎవరు? రాబోయే 2 నెలల్లో జైలు ఊచలు లెక్క పెట్టేది ఎవరు? సూత్రధారులకు ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చేసిందా? తప్పు చేసిన గుండెల్లో భయం స్టార్ట్ అయ్యేలా మారిన ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయ చరిత్రలోని అత్యంత సంచలనాత్మకమైన, అంతే వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత గోప్యత అనేది పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ హక్కును రాజకీయ అవసరాల కోసం, ప్రత్యర్థుల వ్యూహాలను దెబ్బతీయడం కోసం అత్యంత దారుణంగా తుంగలో తొక్కారన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు 2 సంవత్సరాలుగా ఈ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇది కేవలం ఒక పార్టీకి లేదా కొందరు వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. మొత్తం వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసిన ఒక చీకటి అధ్యాయం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మెడలో ఇప్పుడు ఈ కేసు ఒక గుదిబండలా మారింది. నాడు అంటకాగిన అధికారులు, ఆనాడు వారు చేసినట్లుగా చెబుతున్న అక్రమ నిఘా పనులు నేడు వారిని, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను నీడలా వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కేసు ఇన్నాళ్లు ఒకెత్తైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరో ఎత్తు. ఎప్పుడైతే సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ చేతికి కేసు పగ్గాలొచ్చాయో అప్పుడే సీన్ మొత్తం మారిపోయింది. ఆయన పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. గతంలో నత్తనడకన సాగిన విచారణ ప్రక్రియలో ఇప్పుడు స్పష్టమైన కదలిక కనిపిస్తోంది. ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన వారికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందిని విచారించి చేతులు దులుపుకోవడం కాకుండా ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవస్థ నడిచింది అనే కోణంలో సిట్ లోతుగా వెళుతోంది. మరో 2 నెలల్లో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సిట్ వర్గాలు సేకరించిన సమాచారం, సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయని తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు వేస్తున్న ప్రతి అడుగు నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సిట్ దర్యాప్తు తీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీకి 2 కళ్లుగా భావించే హరీష్ రావు, కేటీఆర్ వంటి కీలక నేతలకు ట్యాపింగ్ కేసు సెగ తగలడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు 2 హాజరయ్యారు. మరోమారు సిట్ ముందుకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తున్నప్పటికీ తెర వెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. దర్యాప్తు సంస్థలు కేవలం ఊహాగానాల ఆధారంగా కాకుండా పక్కా ఆధారాలతోనే సిద్ధమవుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసే అంశం. ఈ కేసులో సిట్ అధికారులు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా గతంలో ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ అధికారుల నుంచి, అలాగే ఈ అక్రమ నిఘాకు బలైన బాధితుల నుంచి కూడా కీలక వివరాలు సేకరించారు. అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఏ సమయంలో ట్యాప్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు అనే అంశాలపై సిట్ దగ్గర ఇప్పుడు పూర్తి చిట్టా ఉంది. ముఖ్యంగా కేసులో నిందితులుగా ఉన్న మాజీ పోలీసు అధికారులు, సాంకేతిక సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సహా అనేక మంది కీలక నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఈ ట్యాపింగ్ బారిన పడ్డారన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు వారందరి వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేస్తోంది. ఈ సాక్ష్యాలన్నీ రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో నిందితులను దోషులుగా నిలబెట్టడంలో బ్రహ్మాస్త్రాలుగా మారనున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత సంచలనాత్మకమైన మలుపు ఏంటంటే ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా గత ముఖ్యమంత్రి కార్యాలయం స్వీయ పర్యవేక్షణలో సాగిందన్న ఆరోపణలు. ఇది మామూలు విషయం కాదు. సిట్ వర్గాల సమాచారం ప్రకారం ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎప్పటికప్పుడు సీఎంఓలోని కొందరు ముఖ్యులకు చేరేదట. ఈ నేపథ్యంలోని త్వరలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా సిట్ ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పొలిటికల్ కారిడార్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక మాజీ సీఎంను, అది 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిని విచారించడం అంటే అది దేశ రాజకీయాల్లోనే పెద్ద వార్త అవుతుంది. కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాటించాలనుకుంటోంది. కేసీఆర్ వరకు ఈ దర్యాప్తు వెళితే అది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాష్ట్ర స్థాయి సమస్యగా చూడడం లేదు. ఇది ఒక జాతీయ స్థాయి భద్రతా వైఫల్యంగా, టెలిగ్రాఫ్ చట్టాల ఉల్లంఘనగా పరిగణిస్తోంది. అందుకే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసును నీరుగారిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వచ్చే అంశం కూడా కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం, సాంకేతిక మద్దతు తీసుకోవడం ద్వారా కేసును మరింత బలోపేతం చేయవచ్చని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది బీఆర్ఎస్ కు మరింత ప్రమాదకరమైన సంకేతం. విదేశాల్లో దాచిన సర్వర్ల సమాచారం గానీ, టెక్నికల్ డేటా గానీ బయటకొచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే తప్పించుకోవడం అసాధ్యం. తాజా పరిణామాలు గమనిస్తుంటే రాబోయే రోజుల్లో హైడ్రామా తప్పదు అనిపిస్తోంది. హరీష్ రావు, కేటీఆర్లను మరోమారు విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. గతంలో జరిగిన విచారణ కేవలం ప్రాథమిక దశ మాత్రమే అని, ఇప్పుడు సేకరించిన కొత్త సాక్ష్యాల ఆధారంగా వారిని గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విచారణ తర్వాత కేసు మలి దశలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం అధికారులను బలిపశువులను చేసి రాజకీయ నేతలు తప్పించుకునే రోజులు పోయాయని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే అని ప్రస్తుత ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. అరెస్టు భయంతో ఇప్పటికే కొందరు నేతలు ముందస్తు బెయిల్ కోసం మరికొందరు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం మనకేం చెబుతోంది? అధికారం శాశ్వతం అనుకునే భ్రమలో పాలకులు ఎలా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రత్యర్థుల వ్యూహాలు తెలుసుకోవడం కోసం, సొంత పార్టీ నేతలని అనుమానంతో గమనించడం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం వాడాల్సిన పోలీస్ వ్యవస్థను ప్రైవేటు సైన్యంలా వాడుకోవడం దుర్మార్గం. ఇది కేవలం ఫోన్ సంభాషణలు వినడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య గొంతు నులమడం. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికే తప్ప తమ బెడ్రూమ్ మాటలు వినడానికి కాదని పాలకులు గ్రహించాలి. ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చడం చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడేలా తీర్పు ఉండాలి. ఈ కేసు విచారణ ఎంత పారదర్శకంగా జరిగితే ప్రజలకు వ్యవస్థపై అంత నమ్మకం కలుగుతుంది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, రాజ్యాంగానికి, అధికార దుర్వినియోగానికి మధ్య జరుగుతున్న యుద్ధం. తెలంగాణలో ట్యాపింగ్ కేసు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. సిట్ దూకుడు, సజ్జనార్ పర్యవేక్షణ, ప్రభుత్వ చిత్తశుద్ధి ఇవన్నీ చూస్తుంటే రాబోయేది 2 నెలల రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు బోనులో నిలబడక తప్పని పరిస్థితి. హరీష్, కేటీఆర్ విచారణ, మాజీ సీఎం కేసీఆర్ వైపు మళ్లుతున్న అనుమానపు చూపులు వెరసి ఈ ఎపిసోడ్ ఎవరి మెడకు ఉచ్చు బిగిస్తుందో చూడాలి. తప్పు చేయకపోతే భయపడాల్సిన పనిలేదు, కానీ తప్పు జరిగింది అని, తమ కనుసన్నల్లో జరిగిందని రుజువైతే మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. అధికారం ఉంది కదా అని వ్యవస్థలను వాడుకుంటే అదే వ్యవస్థ తిరిగి ఎలా కాటేస్తుందో చెప్పడానికి ఈ ట్యాపింగ్ కేస్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రజలు ఓట్లేసింది పాలన సాగించడానికి, గూఢచర్యం చేయడానికి కాదు. కంచె చేను మేసిన చందంగా మారిన ఈ వ్యవహారం భవిష్యత్తులో పాలకులకు కూడా ఒక గట్టి గుణపాఠం కావాలి. కుర్చీ శాశ్వతం కాదు, కానీ ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు శాశ్వతం. ఆ లక్ష్మణ రేఖ దాటితే ఎవరికైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. చూద్దాం
ట్యాపింగ్ చేసిందెవరు, ఎవరికి టెర్రర్ అనేది.